స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి. దళిత విద్యార్థి చేతులు నరకడం అమానుషానికి పరాకాష్ట. యూపీలో గుర్రం ఎక్కాడని చంపేశారు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లైనా సమాజంలో ఈ వివక్ష ఏమిటి? మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. కూటమి అభ్యర్థి పేరావక్తుల రాజశేఖర్ ని ఈసీ డిస్క్వాలిఫై చేయాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం జీజీహెచ్లో వైద్య సేవలు అందిస్తున్న పలు విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ రోగులు పొందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్ విభాగ ప్రధాన వైద్యులు అందుబాటులో లేకపోవడంపై అధికారుల నుంచి కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేని సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. విధుల్లో ఉన్న వైద్యుల నుంచి వారు అందజేస్తున్న సేవలకు సంబంధించిన వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల కోసం వచ్చిన పలువురు రోగులు వారి సహాయకులకు ఆసుపత్రిలో పొందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తమిళనాడులో ఒక కాలేజీలో డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ 2 చేతులు నరకడం అమానుషానికి పరాకాష్ట అని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక రాజమండ్రి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి హర్షకుమార్ మాట్లాడారు. బుల్లెట్ నడిపితే అంత వివక్షత చెందాల్సిన అవసరం ఏముంది అని జీవి అశోక్ కుమార్ ప్రశ్నించారు. ఇందుకు ముందు ఉత్తరప్రదేశ్లో గుర్రం ఎక్కాడని ఒక పెళ్లి కొడుకును చంపేశారు. ఇప్పుడు బుల్లెట్ నడిపినందుకు ఒక విద్యార్థి చేతులు నరకడం అనేది చాలా అమానుషమైన ఘటనని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఇంకా ఇలాంటి వివక్షత చూపించడం చాలా బాధాకరమైన ఘట్టమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిందించకపోయినా సమాజంలో జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక పక్షపాత దృష్టితో ఎస్సీ చట్టాల్ని నీరుగార్చే పనిలో సుప్రీంకోర్టు ఉందని ఆయన ఆరోపణ చేశారు. అట్రాసిటీ యాక్ట్ కేసుకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం హర్షకుమార్ తప్పుపట్టారు. ఈ పరిణామాలన్నీ వివక్షతను తొలగించాలనుకుంటున్నాయా లేదా ప్రోత్సహించాలనుకుంటున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని ఆయన అన్నారు. చుండూరులో ఊచకొత్త జరిగితే నిందితులను నిర్దోషులుగా విడుదలిచ్చేసిందని, ఇప్పటికీ ముద్దాయిలను పట్టుకోకపోవడం చాలా బాధాకర విషయమని అన్నారు. ఇకనైనా సుప్రీంకోర్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 దళితుల పట్ల దయించి కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేసి దళితులపై దాడులను ఆపి దళితులను కాపాడాలని ఆయన కోరారు. ఎస్సీస్ పట్ల ఉంది. ఎస్సీస్ చట్టాలని నీరుగార్చే పనిలో సుప్రీంకోర్టు ఉంది. ఇంతకుముందు ఫోన్లో దూషించిన నేరమే అన్న చెప్పిన సుప్రీంకోర్టు 10 మందిలోనే దూషిస్తే తప్పు అనేసి కొత్త భాషను చెప్తా ఉంది. అసలు అట్రాసిటీస్ యాక్ట్కి స్టేషన్ బెయిల్ 41 CRP స్టేషన్ బెయిల్స్ ఇస్తూ ఉన్నారు. అంటే వివక్షని సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ వివక్ష తొలగించాలనుకుంటున్నాయా, వివక్షని ప్రోత్సహించాలనుకుంటున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. చుండూరులో ఊచకోత జరిగితే నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేసింది. అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ముద్దాయిల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పటికీ ముద్దాయిల్ని పట్టుకోలేని పరిస్థితి. ఈ సంఘటనల మీద ఇటువంటి తీర్పులు వస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా పట్టాభి అన్న అతను ఎస్సీ దళిత హత్యల గురించి వంశీ అరెస్ట్ విషయంలో ఆయన ఎస్సీ హత్యల గురించి, ఎస్సీల యొక్క అత్యాచారాల గురించి ప్రస్తావించాడు. నేను అడుగుతున్నాను మీ గవర్నమెంట్ని, మీరు గవర్నమెంట్ వచ్చి 9 సంవత్సరాలు అయింది,
మీరు ఉపయోగించుకున్నటువంటి కేసులు ఎన్నో కేసులు ఎస్సీ కేసులు ఉపయోగించుకున్నారు. డాక్టర్ సుధాకర్ నుంచి చీరాల కిరణ్ కుమార్ కాడి నుంచి ప్రతి ఒక్క కేసు, స్నేహాలత కేసు గురించి ఏ కేసులో అన్నా సరే మీరు రీఓపెన్ చేశారా? ఇక్కడ మలక్పేటలో ఉన్న మలకపల్లిలో ఉన్న గడ్డం బుల్లయ్య కేసు కానీ లేకపోతే ఏ కేసు అన్నా సరే మీరు రీఓపెన్ చేశారా? మీ తెలుగుదేశం దాడి ఆ కేసు గురించి మీరు కింద మీద పడిపోయి ప్రత్యర్థుల్ని ఇదిగా చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించేలా ఎన్నికల అధికారుల నిర్ణయాలు ఉన్నాయని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ ఆరోపించారు. రాజమండ్రి రాజీవ్ గాంధీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడారు. కూటమి అభ్యర్థి ఓటర్లకి ట్రాన్స్పోర్ట్కి టికెట్లు ఏర్పాటు చేస్తున్నారని, దీనిపై సీఈఓకి మెయిల్ పంపానని సుందర్ తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సుందర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జాబితా విషయంలో నెంబర్ కేటాయించడంలో పలు సందేహాలు ఉన్నాయని అన్నారు. సంబంధిత అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని విమర్శించారు. అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇవన్నీ గమనించి ప్రజలే న్యాయ నిర్ణేతలు అని తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను జీవి సుందర్, అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు బలపరిచిన ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ రోజున నేను ఫిబ్రవరి 9న ఒక ఈమెయిల్ పెట్టాను రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, ఏలూరు కలెక్టర్ గారికి. ఏంటంటే కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఈ రకంగా వాట్సాప్లో పంపిస్తూ ఆయన ఓటర్ని ప్రలోభ పెడుతూ ఎలక్షన్ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది అతిక్రమించి ఓటర్లకి మేము మీకు ట్రైన్ టికెట్లు తీస్తాం, ఫ్లైట్ టికెట్లు తీస్తాం, మీరు వచ్చి ఓటేయండి అని చెప్పి డేటా కలెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది డెఫినెట్గా ఎలక్షన్ మోడ్ ఏదైతే ఉందో, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధం. కాబట్టి ఆయన్ని డిస్క్వాలిఫై చేయండి అని ఫిబ్రవరి 9న నేను కలెక్టర్ గారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఆవిడ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేకపోయేసరికి 12న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఈమెయిల్ పెట్టడం జరిగింది. అది 12వ తారీఖున ఆవిడకి పెట్టిన ఈమెయిలే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేశాను. దాని తర్వాత నిన్న స్క్రూటినీకి పిలిపించారు ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి. అప్పుడు మేడం ఏదో మీటింగ్లో ఉన్నారు. వెంటనే దీన్నే మన రిటర్నింగ్ ఆఫీసర్, డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఈ లెటర్ ఇచ్చి, సార్ దీని గురించి కొంచెం పట్టించుకోండి, ఇది కరెక్ట్గా లేదు అని డిఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాను. ప్రముఖ హాస్య నటుడు రాజబాబు 42వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి పలువురు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. సోదరుడు బాబీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేనల్లుడు బిఎస్ఎన్ఎల్ వాసు, రాజబాబు మిత్రమండలి ముసిని వెంకటేశ్వరరావు, బాబులు, సుందరం, కట్ట చంద్రరావు, పట్నాయక్, గణేష్, బాలాజీ, ఛత్రపతి శివాజీ తదితరులు రాజబాబు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రాజబాబు 42వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం చాలా బాధాకరంగా ఉందని, ప్రేక్షకులకు మరిచిపోలేనన్ని నవ్వులు పంచిన రాజబాబు అతి చిన్న వయసులో 47 సంవత్సరాలకే మనం నుంచి దూరం కావడం చాలా ఆవేదన కలిగిస్తోందని అన్నారు. 1983 ఫిబ్రవరి 14వ తేదీన హైదరాబాద్ సెయింట్ తెరీసా హాస్పిటల్లో తుది శ్వాస విడిచి మన నుంచి దూరమయ్యారని తెలిపారు. తెలుగు చిత్రసీమ ఉన్నంత వరకు ఆయన చిత్రాల ద్వారా పండించిన నవ్వులు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాయని అన్నారు. 550 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారని కొనియాడారు. ఆయన చేసిన గుప్త దానాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ అందరి మనసుల్లో నిలిచిపోయారని, ఆయన ఆశీర్వాదంతో కుటుంబ సభ్యులు ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆయన చిన్న వయసులోనే ఎంతో సేవ, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అనంత శిఖరాలకు ఎదిగారని చెప్పడం అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. ఈరోజు నవ్వుల రేడు మనందరికీ దూరం అయ్యి 47 సంవత్సరాలు జరిగింది. 47వ సంవత్సరం వర్ధంతి ఇది. 47వ సంవత్సర వర్ధంతి సందర్భంగా
ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడ మన రాజమండ్రిలో మన గోదావరి గట్టులో ఉన్న విగ్రహానికి ఆయనకి నివాళులు అర్పించడం అన్నది నిజంగా మాకు అందరికీ పూర్ణ సుకృతంగా భావిస్తూ, రాజబాబు గారు ఫిబ్రవరి 14, 1983లో స్వర్గస్థులయ్యారు. నేటికి 47వ వర్ధంతి ఈ రకంగా జరుపుకుంటున్నాం. ఆయన ఈ స్వర్గగతి ప్రార్థించాలని, ఆయన ఆత్మ ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రాజబాబు మిత్రమండలి అందరం కూడా ఇక్కడ హాజరవటం, ఆయనకి వాళ్ళ మా మేనమామ అయినటువంటి బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఆయనకి రావటానికి అనేక కారణాల వల్లనే, ఆయన బిజీగా ఉండటం వల్లనే రాలేకపోయారు. అందువల్లనే ఆయన తరఫున మేమే ఇక్కడ ఆయనే మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆయన ప్రోత్సాహంతోనే మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. బాబీ గారికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కూడా రాజబాబు మిత్రమండలి తరఫున కోరుకుంటూ, నేను బాబులు గారు, మన పట్నాయక్ గారు, గణేష్ గారు, మిత్రమండలి సభ్యులందరూ కూడా, సుందరం గారు, వీళ్ళందరూ కూడా, బాలు గారు, వీళ్ళందరూ కూడా మనకి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు రాజబాబు అమర్ రహే, రాజబాబు అమర్ రహే, రాజబాబు అమర్ రహే. అత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శనీయులని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య అని వారు జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మిక శాఖ, విద్యాశాఖల్లో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు. బోనస్ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో బోనస్ సంజీవయ్యగా పేరు పొందారని చెప్పారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన సంజీవయ్య తన అసమాన ప్రతిభతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. అయినప్పటికీ నీతికి, నిజాయితీకి, నిరాడంబర జీవితానికి మారు పేరుగా మారి ఆదర్శనీయులుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం సందీప్, జిల్లా అధికారులు డిఎస్డబ్ల్యూఈఓ డి ప్రసాద్, హాస్టల్ వార్డెన్స్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వారి విద్యాభ్యాసం కానివ్వండి, వారి ఉద్యోగ నేపథ్యం కానివ్వండి, మరి ఎంత స్థాయికి రావడానికి వారు ఎంత కఠోరమైనటువంటి క్రమశిక్షణ మరి కానివ్వండి, ఇతర రాజకీయ నేపథ్యం కానివ్వండి, వీటి పట్ల మనమందరం కూడా మరి తెలుసుకొని ఆ స్ఫూర్తితో మనమందరం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ చాలా మంది బాలబాలికలు ఉన్నారు, అలాగే ఉద్యోగస్తులందరూ ఉన్నారు. మరి సంజీవయ్య గారి ఆ స్ఫూర్తితో మనందరం కూడా ఆ రకంగా మన జీవన విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మన ప్రజాస్వామ్యంలో అట్టక వర్గాల వారు, వెనుకబడిన వర్గాల వారు కూడా వారికి సరైనటువంటి కృషితో ముందుకు రావడానికి అవకాశం ఉంటుందనేదానికి నిదర్శనం. మరి ఆ స్ఫూర్తితో అందరూ కూడా పనిచేసుకోవాలి. మంచి ఆలోచన, మంచి ఆచరణ, మంచి ప్రవర్తన, ఇవన్నీ కూడా మనము వారి నుండి స్ఫూర్తిని పొందాలి. మరి ఈ సందర్భంగా మరొకసారి సంజీవయ్య గారికి మనందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా మరొకసారి స్ఫూర్తి నింపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం చెప్పినందుకు. కోటపల్లి బస్టాండ్ వద్ద రవాణా శాఖ కార్మిక సంఘం నాయకులు బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం 2025 అవగాహన సదస్సు జరిగింది.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం 2025 నగరంలో కోటిపల్లి బస్టాండ్ వద్ద రవాణా శాఖ కార్మిక సంఘం నాయకులు బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవీఐ ఎం రవికుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు 80% కారణం మానవ తప్పిదాలని అన్నారు. వాహన చోదకులు రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత పాటించాలని అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ పి శ్రీనివాస్ మాట్లాడుతూ రాత్రులు తిరిగే ఆటోలు నడిపే డ్రైవర్లు తమ వద్ద పోలీసులు ఇచ్చే గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఆటోలు అద్దెకు ఎవ్వరికీ ఇవ్వద్దని అన్నారు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా ఉండే వారికి ఆటోలో ఎక్కించుకోవద్దని హితవు పలికారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు ఎవరైనా కనబడితే పోలీస్ శాఖకు తెలపాలని అన్నారు. నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా సుమారు 150,000 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని, మరో 5 లక్షల మంది గాయాల పాలవుతున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఆటో కార్మికుల నుంచి చలానాలు ఇవ్వకుండా నగదు వసూలు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ చలానాలను ఇస్తేనే నగదు చెల్లించాలని అన్నారు. ప్రమాద బీమా కలిగి ఉండాలని అన్నారు. మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ మాట్లాడుతూ ఆటోలు ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా ఆపవద్దని, దాని వెనుక వచ్చే వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. నగరంలోకి ఇతర ఆటో డ్రైవర్లు వస్తారని, వారిని దృష్టిలో ఉంచుకొని అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే అధికారులకు తెలపాలని కోరారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వ్యాన్ డ్రైవర్లకు కోటిపల్లి బస్టాండ్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పలు ఆటో స్టాండ్ల యూనియన్ ఆటో ఓనర్లు, డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైల్వే బ్రిడ్జ్ అంటే ఒకనప్పుడు గోదావరి జిల్లా అటు ఇటు మూలంటే లాంచీలు ఏదో పంచీలు అనేది కాలం నుంచి మనకు తెలియదు. అది రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ అనేది అపురూపం. ఆ కట్టడం అనేది ఏదో కలకత్తాలో కలకత్తా బ్రిడ్జ్ అని చెప్పుకునే ఉంటాం. అలాగే అక్కడ వాళ్ళు కూడా రాజమండ్రి బ్రిడ్జి, గోదావరి మాతా బ్రిడ్జ్ అని హెరిటేజ్ బిల్డింగ్ అంటారండి. అది కట్టిన కాలంలో లారీలు ఎంతకుండా ఉండు, ఏదో జీపులు, కార్లు, లేకపోతే బుల్లక్ కార్స్, ఏదో రిక్షా బండ్లు, తోపుడు బండ్లు అటు అయిపోయింది ఉంటాయి. అప్పటికి చాలా బలంగా కట్టారు. తర్వాత 6 చక్రాల భారీ వాహనాలు వచ్చినాయి, గూడ్స్ వాహనాలు, సరుకు అది బస్సులు వచ్చినాయి. ఆ తర్వాత 25 టన్స్ లారీలు, 10 టైర్లు, 12 టైర్ లారీలు, 16 టైర్ లారీలు. మరి ఆ లోడ్ కెపాసిటీ తగ్గట్టుగా డిజైన్ చేసి ఒక పక్కన ట్రైన్ కిందకి వెళ్ళేది. సో మన కట్టడాలు ఒకనాటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కట్టిన కట్టడాలు, ఓనాటి పురాతన కాల బిల్డింగ్, మన ముత్తాతలు కట్టిన 100 సంవత్సరాలైనా 150 కాటి యూఎస్టీ ఏదో ఆర్ట్స్ కాలేజ్ అండి, లేకపోతే ఏదో బిఈడి కాలేజ్ ఉంది, కొన్ని చెప్పుకుంటాం. ఇచ్చేసారో వాళ్ళు కేసులు కూడా మన మీద పెట్టే అవకాశం కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దయించి కూడా మీరు కూడా తెలుసుకోండి. అదొకటి. మరి ఇందాక ఎవరైతే ఫేక్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దాని మీద చలానాలు అడుగుతున్నారో, ఇందాక మన సీఏ గారు చెప్తున్నారు, మన రవికుమార్ గారు. అయితే మాకు అంతవరకు ఛాన్స్ ఇవ్వరు సార్. ఎలాగుంటుందంటే సార్ మాది, అయ్యి బాబా ఇటు మామూలుగా అడిగేటు కాఫీ షర్ట్ ఇటు ఎలాగ ఆపాడు, అయ్యి బాబు 1000 రూపాయలు తీసుకో మమ్మల్ని వదిలే అంటాం. కానీ అంత డెప్త్కి వెళ్ళాం సార్ మేము. మాకు ఆ 10,000 5,000 కట్టించాలన్న కెపాసిటీ లేకే ఆడు వెంటనే పక్కన మెన్నవాడు ఉంటాడు, ఆడి పక్కన ఇంకోటి ఉంటాడు కదా సార్ ఫేక్. ఇప్పుడు మీ దగ్గర సబార్డినేట్ ఎవరు ఉంటాడు, ఆ సబార్డినేట్ గోపుకొని పక్కన కూడా వేసుకుంటాడు, ఆడు కూడా ఫేక్ కోడు 100 ఎంతో మంది ఇచ్చారంటాడు. అమ్మ ఇదే బాగుందని చెప్పి 1000 వెళ్ళిపోతాం. కానీ చాలా అంత నాలెడ్జ్ మాకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్. అయితే ఒకటి మట్టుకు మీకు కూడా చెప్పాను, ఇటీవల కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇంతసేపు చక్కగా చాలా ఓపిక అన్నారంటే ఇది నీది నాది మనది కాదు, మనందరి కార్యక్రమం కాబట్టి, మీరు ఈరోజు గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం మీరు ఎప్పుడు వినే పరిస్థితిలోనే ఉండాలి, వినాలి. ఎందుకంటే ఇది అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు వినాలి. ప్రతి ఒక్కరి నోటంలో కూడా జరుగుతున్న విధి విధానాల మీద మీరు అందరూ తెలుసుకోవాలన్న విషయం నుండి ప్రోగ్రాం ఇది. మార్కెట్లో గోల్డ్ షాప్లో 1 టౌన్ లిమ్స్లో 6-7 లక్షలు గోల్డ్ని నాసిక్ నుంచి వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చారు. వాళ్ళు ఎవరో ముస్లిమ్స్, దాన్ని ఏమంటారు, బొక్క, ఆ డ్రెస్సులు వేసుకొని వచ్చి 2-3 వచ్చి ఆల్రెడీ దొంగతనం చేశారు.
దొంగతనం చేసేటప్పటికి ఆ ఆటో ఏదెక్కారు, అంబికా సారీస్ అని ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉందో ఆ సారీ ఆటోలో ఎక్కారు వాళ్ళు. ఆటోలో ఎక్కేసరికి గౌరవ బాక్స్ ప్రసాద్ 1 టౌన్ నుంచి ట్రాఫిక్ నుంచి అందరి దగ్గర ఫోన్లు వచ్చినాయి. నేనేం చేశాను, అందరికీ కూడా అంబికా శారీస్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డౌట్ సస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటు ట్రాఫిక్ స్టేషన్ కానీ ఇటు లాంగ్ డ్రైవ్ 1 టౌన్ కానీ వెళ్ళవలసిన కోరుతున్నాను అని చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. ఇదంతా మెసేజ్ తీసుకుంటే అలాగే అంబికాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కొంతమంది మన వాళ్ళు ఫోన్ చేసి అక్కడ తీసుకెళ్తే వెళ్ళండి రా బాబు, దీని మీద అయితే కొద్దిగా కెప్టోర్ జరిగింది, దీని మీద చోరీ జరిగింది కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళకపోతే వాళ్ళు ఇంకో విధంగా తీసుకెళ్తారు, మీరు వెళ్ళి మీరు కాదు మీద అవునని చెప్పండి అంటే అలాగే 2-3 అంబికా శారీస్ సంబంధించిన పబ్లిసిటీకి వెళ్తే 1 టౌన్ ఎవరైతే చెక్ చేశారో దాని మీద ఇది కాదు, దాని మీద అది ఎక్కడి దాకా వెళ్ళింది అన్నది గమనించారు వాళ్ళు. నాసిక్ వెళ్ళింది. ఈ నాసిక్ ఏం చేశారు, మన జగన్ గారు నాకు తెలిసిన వాటికి ఎస్ఐ గారు కొవ్వూరు ఎస్ఐ గారు చేస్తారు, జగన్ మీకు తెలిసిన జగన్ గారు అలాగే 2 ఎస్ఐలు, 2 ఉమెన్ పీసులు, 2 మెన్లు, వీళ్ళు 6 కలిసి డేర్ చేసి అక్కడికి వెళ్ళి ఎవరైతే మామూలుగా చేశారో అని పట్టుకొని వచ్చారు. రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ మిలిటరీ మాధవరంలో పుల్వామా సంఘటన పురస్కరించుకొని మాజీ సైనికుల సమక్షంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మాజీ మిలిటరీ అసోసియేషన్ అధ్యక్షులు వీరయ్య మరియు భరత్, కార్గిల్ వీర సైనికులు సుందర్రావు, అనేక మంది మాజీ మిలిటరీ వారు, రోటరీ క్లబ్ ఐకాన్ సెక్రటరీ ఆర్టీఎన్ ఉదయగిరి సురేష్, డైరెక్టర్ శ్రీ సాయి తాతారావు, డైరెక్టర్ పి కార్తిక్, అఖి మీడియా డైరెక్టర్ ఆర్టీఎన్ శ్రీలక్ష్మి, డైరెక్టర్ ఆర్టీఎన్ పి శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 30 మంది దేశం కోసం సేవలు చేసిన వీర జవాన్లకు ఐకాన్స్ వారి మెమంటో బహుకరించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా చార్టర్ ప్రెసిడెంట్ శ్రీ త్రీగెల రాజా మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ కుటుంబీకులను మిలిటరీలోనికి పంపుతున్న మిలిటరీ మాధవరం గ్రామం మన ప్రాంతంలో ఉండుట మన అదృష్టమని, మానవునికి మంచి ఆహారం, ప్రశాంతమైన జీవితం ముఖ్యమని, ఆ 2 చెమటోడ్చి అందించే 1 రైతుకి, 2 సైనికునికి ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నారని తెలుపుతూ 40 మంది సైనికులు పుల్వామా సంఘటనలో మృతి చెందుట భారత చరిత్రలో మర్చిపోని ఘట్టమని, ఈ సందర్భంగా ఆ అమరవీరులకు నివాళులర్పిస్తూ అంజలి ఘటించారు. ఐకాన్స్ క్లబ్స్ వారు మా గ్రామం వచ్చి మాకు సన్మానం అందించి గౌరవించినందుకు క్లబ్ వారికి అసోసియేషన్ వారు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి, సత్తి శ్రీనివాస్, వెంకట పద్మ దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, నక్షత్ర హోమం, నవగ్రహ హోమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నాగసుబ్రహ్మణ్య శర్మ, పవన్ కుమార్లు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులు, సత్య శ్రీనివాస్ దంపతులతో వేద పండితులు మోహన్ శర్మ, హర్ష హోమాలు నిర్వహింపజేశారు. టీటీడీకి చెందిన సుబ్రహ్మణ్య ఘనపాటి వేద ఆశీర్వచనం అందజేశారు. భక్తులందరికీ సకల శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ రుద్రాభిషేకం హోమాలు ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, శ్రీపాద మోహన్, నామన వాసు, ఇసుకపల్లి విజయ్ కుమార్, వీర్రాజు, ఇసుకపల్లి అనిల్, సుంకర బుజ్జి, సాయి, నాగరాజు, కిషోర్, రాము, సురేష్, దుర్గారావు, గౌతమ్, జాబిల్లి, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
తీసుకోవడం పట్టుకోండి. గురుగారు ఎక్కడెక్కడైతే భగవహాయ నమః, భగవాశివే నమః, కృష్ణవర్త్మనే నమః, విశ్వానరాయ నమః, రామవేదసే నమః. ఆరు ఏం చేస్తారంటే సర్వం మరి అంతగే స్వాహ ఉత్తరార్థపూర్వార్థే అంతగా ఇదంగమ్మ. సారీ ఇలా చూడండి, కెమెరా అయిపోయాక చూడండి. శివుడు ఏం చేశాడు? ఎక్కడో మచ్చ ఉంటే లేదు, మెరుగాడు చక్కగా స్వామి సుబ్రహ్మణ్యం గారు ఇలా తిరిగి నవ్వేయండి సార్. పెళ్లి చేసి అలవాటు అయిపోయిందండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి. దళిత విద్యార్థి చేతులు నరకడం అమానుషానికి పరాకాష్ట. యూపీలో గుర్రం ఎక్కాడని చంపేశారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లైనా సమాజంలో ఈ వివక్ష ఏమిటి? మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. కూటమి అభ్యర్థి పేరావక్తుల రాజశేఖర్ ని ఈసీ డిస్క్వాలిఫై చేయాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.